వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. 2015 నుండి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలు దశల్లో అనుమతులు తీసుకొచ్చి ల్యాండ్ సేకరించి ఆ విమానాశ్రయాన్ని ఎలా త్వరితగతిన పూర్తి అయ్యేలా చేశారో చూస్తూనే ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎర్రబస్సు రాని ఈ ప్రాంతానికి విమానాశ్రయం అవసరమా అంటూ ఉత్తరాంధ్ర ప్రజలను ఎగతాళి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. నేను ముఖ్యమంత్రిని అయితే ఈ ల్యాండ్ మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ ఆనాడు రైతులను నమ్మించి వంచి మోసం చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈరోజు వచ్చి విమానాశ్రయం నేను పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్టులు పెట్టుకుంటా సునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న అబద్ధాలని విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈ ప్రాంతానికి మీ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అవసరమా, మీ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అవసరమా, ఎర్ర బస్సులు కూడా రాని ఈ ప్రాంతానికి విమానాలు ఎందుకు అంటే ఎగతాళి చేశాడు ఉత్తరాంధ్రని. ఇవాళ వచ్చి నేనే పూర్తి చేశాను, క్రెడిట్ నాదే అని అంటున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి వక్ర భాష్యాలని అబద్ధాలని దిగజారుడు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే కదా క్రెడిట్ చోరీ అని చెప్పుకోవడం అనేది ఒక అలవాటు. పోతే వెర్రి వెంగళప్పని లోకం అనుకుంటుంది, నిలకడలేని మనిషి అనుకుంటున్నారు, ఉన్మాదం తారస్థాయికి చేరింది అనుకుంటున్నారు. ఉన్మాదం అనుకోవచ్చా? ఆ ఉన్మాదం అని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలే అంటున్నారు. ఉన్మాది పోతే పూర్తి సహనం అనేది అతని జీవితంలో లేదు. ఎప్పుడు అసహనంగా ఉంటాడు, చికాగ్గా ఉంటాడు. పోతే ఓర్వలేని వ్యక్తి, నిలువెల్ల విషం ఉన్న వ్యక్తి. పోతే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 2015లో బెంగళూరులో అంతర్జాతీయ ఎయిర్ షో జరిగింది. ఆ ఎయిర్ షోలో మొట్టమొదటిసారిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణయించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ ఎయిర్ షో జరిగింది. ఆ ఎయిర్ షోలో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఏమని, అది కూడా ఇప్పుడు 2015 ఫిబ్రవరి 19, 2015 ఫిబ్రవరి 19 ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాలా. అన్ని పార్టీల శ్రేణులు గుర్తించుకోవాల్సిన విషయం ఇది. చరిత్ర చెప్తుండే చరిత్ర. ఈ చరిత్ర అది ట్వీట్లతో కాదు, జీవోలతో ఇస్తున్నాం. వీటిని రాష్ట్ర ప్రజలు చక్కగా గమనించాలా. ఎవరిది నిజాయితీ, ఎవరిది క్రెడిట్ చోరీ అనేది. పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎయిర్ షోలో స్పందించి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో నిర్మిస్తున్నామని ప్రకటించారు. అయితే ఆ వెంటనే ఏం చేశాడు, వెంటనే 6 రోజుల వ్యవధిలో జీవో ఇచ్చాడు. అంటే 2015 ఫిబ్రవరి 19 బెంగళూరులో ఎయిర్ షో జరిగితే అదే ఫిబ్రవరి నెల 25వ తారీఖున 6 రోజుల వ్యవధిలో జీవో నంబర్ 63 ఇచ్చాడు. జీవో నెంబర్ 63 జారీ చేశాడు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్న మా ప్రభుత్వం అని చెప్పేసి జీవో ఇచ్చాడు. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. అలాగే ఏం చేశాడు, అదే సంవత్సరం అక్టోబర్ 7న 2015వ సంవత్సరం అక్టోబర్ 7న జీవో నంబర్ 20 ద్వారా చైర్మన్తో పాటు కీలక అధికారులని అపాయింట్ చేశాడు. చైర్మన్ ఆ సంస్థకి కీలక అధికారులని నియమించాడు. అట్లాగే 2015 అదే వారం రోజుల వ్యవధిలో అక్టోబర్ 7న జీవో ఇచ్చాడు కదా చైర్మన్ కీలక అధికారులని. అక్టోబర్ 14న వారం రోజుల వ్యవధిలో డాక్టర్ ఎం వెంకటేశ్వర్లను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ను మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా 2015 అక్టోబర్ 14న వారం రోజుల వ్యవధిలో ఎం వెంకటేశ్వర్లు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా భూసేకరణ వేగవంతంగా చేయడానికి ప్రత్యేక అధికారుల బృందాన్ని, రెవెన్యూ అండ్ సర్వే బృందాన్ని ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 254 తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు. అదేవిధంగా 2016 జనవరి 27 నెక్స్ట్ ఇయర్ 2015 దాకా ఇప్పుడు ఈ జీవోల విషయం మనం ప్రస్తావించుకున్నాం. 2016 వచ్చింది. ఆ కొత్త సంవత్సరం జనవరి నెలలో జనవరి 27న కేంద్ర ప్రభుత్వం నుంచి సైట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. విమానాశ్రయానికి కావాల్సిన సైట్ క్లియరెన్స్ వచ్చింది. అదేవిధంగా 2016 జూన్ 9న భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా అత్యధిక పరిహార ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నంబర్ 64 జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 2016 అక్టోబర్ 7న
కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. ఎప్పుడు 2016 అక్టోబర్ 7న కేంద్ర ప్రభుత్వం నుంచి. అదేవిధంగా 2017 మార్చి 10న స్టీరింగ్ కమిటీ, నెగోషియేషన్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రాజెక్టును మరింత వేగంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ స్టీరింగ్ కమిటీ 2017 మార్చి 10న నెగోషియేషన్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2017 ఆగస్టు 14న కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ఆ ప్రక్రియలో అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాత్రను మనం ఒకసారి స్మరించుకోవాలి. ఆయన ఎయిర్పోర్ట్కి 1000 ఎకరాల భూమి కూడా ఇచ్చినట్టారండి. ఉదారంగా ఏవియేషన్ కాలేజీకి స్థాపిస్తామంటే చంద్రబాబు నాయుడు గారు అడగగానే 1000 ఎకరాల భూమి ఇచ్చారు. అందుకు ఆయన సిద్ధపడ్డాడు, ఇచ్చాడు. అయితే ఇందాక మీరు ఉపోద్ఘాతంలో ప్రస్తావించినట్లు ఎర్రబొసులు పోని ప్రాంతానికి విమానాశ్రయాలా అని వ్యంగ్యంగా, పోతే వెటకారంగా, తుస్కారంగా, నిర్లక్ష్యంగా మాట్లాడిన చరిత్ర ఆ జగన్మోహన్ రెడ్డిది. కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తులేంది, తెలియంది, తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డికి సైకిల్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు విమానం ఎక్కి అమెరికా, ఇంగ్లాండ్ కూడా వెళ్ళారు. కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే నాకు అర్థమైంది మీరు ఏ ఉద్దేశంతో అన్నారని. వాళ్ళు బర్మా పోయారు, నావల్లో పోయారు, విమానాలు ఎక్కిపోయారు. సింగపూర్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, మీరు ఆస్ట్రేలియా తీసుకోండి, న్యూజిలాండ్ తీసుకోండి, యూకే తీసుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకోండి, అమెరికా తీసుకోండి. వాళ్ళు దినసరి కూలీలుగా పోయారు, పోతే అక్కడ వివిధ హోదాల్లో పనిచేయడానికి పోయారు. మరి అంత చరిత్ర ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు విదేశాల్లో ఎక్కువ ఉన్నారు. మలేషియా, మారిషస్, అదేవిధంగా బర్మా, దక్షిణాఫ్రికా, ఇంకా అనేక దేశాలు. పోతే ఎగతాళి చేశాడు. ఎర్రబోసు పోని ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రజల్ని తీవ్రంగా వెటకారంతో విమర్శ చేయడం అన్నమాట. అది అంత ఎగతాళి జగన్మోహన్ రెడ్డి చేసి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను అవమానిస్తే ధర్మాన ప్రసాదరావు అంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే తెచ్చామంటాడు. అంటే వాళ్ళ ప్రభువుని, అంటే వాళ్ళ పార్టీ అధినాయకుడిని మెప్పించాలా? వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పార్టీ నాయకుడిని మెప్పించడానికి అబద్ధాలు చెప్తే స్థానికంగా ఉన్న ప్రజలు మొహాన్ని ఉమ్మేస్తారన్న జ్ఞానం ఉండాలి. పైగా చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు కదా. పైగా ప్రజలు నవ్వుకుంటారు కదా. ఇన్ని జీవోలు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో సంవత్సరం రోజుల్లో ఇన్ని జీవోలు ఇచ్చి, పోతే ఆ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి చైర్మన్ని ప్రకటించేసి చైర్మన్గా వెంకటేశ్వర్లు గారిని నిర్ణయించి, ఆ తర్వాత భూసేకరణ కోసం ప్రత్యేకంగా జీవో రిలీజ్ చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకొచ్చి భూసేకరణకి, ఆ తర్వాత భూసేకరణ వేగవంతం చేయడానికి వెంటనే పరిహారాన్ని బాగా పెంచి రైతులు నష్టపోకుండా ఇన్ని చేసి ఇచ్చేస్తే, పోతే క్రెడిట్ చోరీ, ఎర్రబొసు పోని చోటుకి ఎయిర్పోర్ట్ ఏంది, విశాఖలో ఎయిర్పోర్ట్ ఉంటే అన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ కాదు, అది నావల్ ఎయిర్పోర్ట్ అని తెలియని అజ్ఞాని జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. అజ్ఞాని కాదు, కానీ అట్లా చెప్తే ప్రజలు నమ్ముతారేమో అనుకుంటున్నాడు. అదే ఇందాక చెప్పింది. వెంకటరెడ్డి గారికి సైకిల్ అంటే తెలియని రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు విమానం ఎక్కారు. ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి విమానాలు వెళ్తాయో, ఏ ఎయిర్పోర్ట్ దేనికోసం పనిచేస్తున్నా వాళ్ళకి స్పష్టంగా అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే నేనే పెద్ద మేధావిని, గొప్పవాడిని, నాకంటే పెద్ద దొంగ ఈ ప్రపంచంలో ఎవడో లేడని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అవును, మురిసిపోతుంటాడు. లేకుంటే ఇప్పుడు నేవల్ ఎయిర్పోర్ట్ ఇది ఒక ఆయనకి తెలుసో లేదో మరి పక్కన పెడదాం. మరి అది ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్యాసింజర్స్ ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఒక ప్రత్యేక రిక్వెస్ట్ మేరకు టెంపరీగా ఇచ్చిన ఎయిర్పోర్ట్ అది. టెంపరీగానే ఇచ్చారు అది. అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్స్ అన్నీ రావు. పైగా డొమెస్టిక్ ఫ్లైట్స్. పైగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే మళ్ళా కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొని కొన్ని దేశాలకి విశాఖ నుంచి అంతర్జాతీయ సర్వీసులు కానీ నడిపించాడు 2014, 2019లో కొన్ని ఫ్లైట్స్ లిమిటెడ్గా. అంటే అది ప్రత్యేకంగా భారతదేశానికి నేవల్ పవర్ ఉండే సెంటర్ అది. అక్కడి నుంచే అనేక ఓడలు నిర్మాణం జరిగే ప్రాంతం. అదేవిధంగా అంతర్జాతీయ విన్యాసాలు, నావల్ విన్యాసాలు జరుగుతుంటాయి అక్కడ. పోతే నేవల్ అధికారులు భారతదేశంలో అక్కడ హెడ్ క్వార్టర్ నేవల్కి అది. కాబట్టి రక్షణ ముఖ్యం అక్కడ. ఈ ప్యాసింజర్స్ ఫ్లైట్స్ రావడం పోవడంలో, రాకపోకల్లో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తాయనే అనుమానాలు, సంకోచాల మధ్య ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ అంతర్జాతీయ విమానాలు కూడా నడిపించే బాధ్యత తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్క సర్వీస్ రద్దవుతూ వచ్చాయి. అతను ఏం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పైగా వీటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఈ మొత్తం అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పట్టు 50 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఆయన ఎక్కువ అభివృద్ధి వైపే ఆయన
ఆలోచనలు సాగుతుంటాయి కాబట్టి, నిత్య అభివృద్ధి కాముకుడు కాబట్టి, నిత్య శ్రామికుడు కాబట్టి, పోతే ఇది ఎప్పటికైనా ఇబ్బందేను ఈ ఎయిర్పోర్టు. ఇది నావల్ ఎయిర్పోర్టు, పైగా బాగుండదు, దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించింది. మనం ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిద్దాం, ఉత్తరాంధ్రకి మంచి భోగాపురం అనే చోట నిర్మిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది. విజయనగరం, శ్రీకాకుళం వాసులకు కానీ, విశాఖ వాసులకు కానీ అందరికీ. విశాఖ బాగా గ్రోత్ సెంటర్ అది. పారిశ్రామికీకరణగా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. డేటా సెంటర్ బోర్డు వస్తూ ఉన్నాయి, లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే ఎట్లా? అవును, అవి లేకపోతే ఈ ప్రగతి కుంటుపడుతుంది. పైగా అక్కడి నుంచి వర్తక వాణిజ్య కార్గో ఫ్లైట్స్ కూడా ఉండాలి, ప్యాసింజర్ ఫ్లైట్స్ ఉండాలి, పైగా దేశ విదేశీ ప్రముఖులు రాకపోకలు సాగించాలి. కాబట్టి ఈయన భవిష్యత్తు చింతన కదా, చంద్రబాబు నాయుడు గారు అంటేనే భవిష్యత్ చింతన. భవిష్యత్తుని ముందుగానే 25, 30 ఏళ్ళు, 40 ఏళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రపంచం, ఇప్పటి నుంచే మనం ఏం పథకాలు మొదలు పెట్టాలని చెప్పేసి భవిష్యత్ దర్శనం చేసేవాడు. కాబట్టి విశాల దృష్టితో చేస్తే ఒక నేరో మైండెడ్ జగన్మోహన్ రెడ్డి ఎర్రబొసుగాడు పోని చోటకని చెప్పేసి ఎగతాళి చేయడం కాకుండా, నావల్ ఎయిర్పోర్ట్కి ఇచ్చిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తలపెట్టాడనేది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈనాటికి. ఇప్పటికీ ధర్మాన ప్రసాదరావు గారు అది క్రెడిట్ చోరీ చేయడం కదా, అది మా హయాంలోని. జీవోలు ఇప్పుడు ట్వీట్లు చేయడం కాదు, జీవోలు చెప్తున్నాం మనం ఇప్పుడు. అదేవిధంగా ఇంకా ఏం జరిగింది, పోతే ఇన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, ఇన్ని అనుమతులు, ఇన్ని పాలనా నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఇవన్నీ ఒక ట్వీట్తో చెరిపేయగలమా? ఈ ధర్మాన ప్రసాదరావు, ఈ జగన్మోహన్ రెడ్డిల ట్వీట్తో చెరిపేయగలమా? చెరిపేయలేము. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అనేది ఒక్క రోజులో పుట్టింది కాదు. ఇది కేంద్రంలో, రాష్ట్రంలో అనేక జీవోలు, అనేక మందిని ఒప్పించి మెప్పించి, ముఖ్యంగా రైతాంగాన్ని ఒక లాఠీ ఛార్జీ లేకుండా, ఒక రక్తపు చుక్క కారకుండా, మరి ఆ రైతులు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఇప్పుడు అడిగిందే తడువుగా రైతులు భూములు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 100 ఎకరాలు కూడా సేకరించలేడు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అనే శని ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే 2022లో ఓపెన్ అయ్యేది. మా చివరి దశకు వచ్చినప్పుడు కదా ఇదంతా. కొద్దిగా 75-80% పనులు అయిపోయాయి. ఆ 20%లోనే ఇప్పుడు ఇదంతా. అయితే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు కదా, చరిత్రను ప్రభుత్వ రికార్డుల్లో చూడాలా, లేక సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెట్టే పోస్టుల్లో చూడాలన్నా? సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెట్టే పోస్టులు వాళ్ళు కూడా చూడరు. అది అలాగే ప్రజలకు కావాల్సింది క్రెడిట్ చోరీ రాజకీయాలు కాదు, వచ్చే పెట్టుబడులు, పెరిగే ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, పోతే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం. కాబట్టి ఇవన్నీ విశాఖ తామర తంపరగా, శాఖోపశాఖలుగా పరిశ్రమలతో వర్ధిల్లుతున్న ప్రాంతం. మరి అక్కడ దేశ విదేశీ ప్రముఖుల రాకపోకలకి, అంతర్జాతీయంగా కార్గో సేవలకి భోగాపురం ఎయిర్పోర్టు చక్కగా పనికొస్తుందని సంబరపడుతూ ఉంటే ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కాదా ఇది? ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం కాదు, కానీ ఇట్లా వాగుతూ ఉంటే ఎప్పుడొకప్పుడు నేనే కట్టాలని మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు, భవిష్యత్తులో చెప్పుకోవచ్చు. ఆ రోజు నేను చెప్పా కదా, మీరు అందరూ విన్నారు కదా అని చెప్పుకోవడానికి పనికొచ్చే మాటలు తప్ప ఇవాళ ఆ రన్వే మీద పడి ఏడ్చేటట్టున్నాడు. అసలు ఎందుకు అక్కడ నేల మీద పడేది? తన ప్యాలెస్లోనే మంచి గోడల నిర్మాణం చేసుకున్నాడు కదా, పోతే గోడకేసి తలగొట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే చరిత్రని వక్రీకరించడం ఏంటి? పోతే ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఈ సందర్భంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది శరవేగంగా. ఈ జగన్మోహన్ రెడ్డి గ్రహణం లేకపోతే అప్పుడే పూర్తి కావాల్సింది. సరే, ఇప్పుడు పూర్తయింది, సంతోషం. రేపు ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. పోతే అక్కడ అదంతా మొత్తం నిర్మాణాన్ని, పోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలని అన్నీ తెలుసుకొని చివరిలో సభ ద్వారా ప్రజలకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విశేషాలను కూడా ఆయన వివరిస్తాడు. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి వచ్చే సందర్భంగా అద్భుతంగా మన ఉత్తరాంధ్ర కళలు సంస్కృతులతో స్వాగతం పలుకుపోతున్నారు మహిళామణులు. అదేవిధంగా లక్షలాదిగా ప్రజలు తరలి రాబోతున్నారు. ఉత్తరాంధ్రకి ఒక ఇది మైలురాయిగా, ఉత్తరాంధ్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే విమానాశ్రయంగా ప్రజలు వేణోళ్ళ కీర్తిస్తున్నారు. ఈ సమయంలో మరి ఈ పరిస్థితుల్లో ఇంకా మనం చర్చించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ వ్యక్తి పేరు గుర్తుకొస్తే, ఏ వ్యక్తి నామాన్ని స్మరించుకుంటే ఈ తెలుగు జాతి రక్తం మరుగుతుందో, ఏ తెలుగు జాతి
పౌరుషం రంకిలేస్తుందో, ఏ తెలుగు జాతి రోమాలు నిక్కబొడుచుకుంటాయో, విప్లవాగ్ని, మన్యం వీరుడు, తెలుగు జాతి పాతస్మరణి అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టడం అనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్న ఆయన పేరు నామకరణం చేయడం అనేది ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఆ రోజు ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాళ్ళకి చెప్పులంటే ఏంటో తెలియని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించేలా ఎర్ర బస్సు, ఎయిర్ బస్సు అంటూ మాట్లాడటాన్ని ఖండిస్తూ జగన్ రెడ్డి నిర్వాహకాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ఉత్తరాంధ్ర గురించి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తీరు గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న విజయభాస్కర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.